స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఇక పార్టీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని ప్రిపేర్ చేయాలని ఆదేశించారు. ఇక ఆగస్టు 1 లేదా 2వ వారంలో నిర్వహించే వర్క్షాప్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కూటమి అగ్రనాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని కూడా వెల్లడించారు. ఇక కూటమి పార్టీ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా నేతలు సమాయత్తం కావాలని కూడా సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ అనిల్. ప్రధానంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ చివరి వారంలో లేదంటే అక్టోబర్ లో జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పార్టీలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇటీవల పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లి తన అధికారిక నివాసంలో నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు. ఆ సమయంలోనే ఆయన ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పూర్తిగా కూడా సమన్వయం చేసుకోవాలని, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించి 100% కూటమితో కూడా సమన్వయం చేసుకొని 100% ఫలితాలను సాధించాలని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఆయన ముఖ్యమైనటువంటి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ప్రధానంగా పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన, అలాగే పార్టీలో తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితుల పైన, అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి తాజా రాజకీయాల పైన ఆయన ప్రత్యేకంగా కూడా సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బహుశా వచ్చే నెల మొదటి వారంలో ఒక వర్క్ షాప్ అయితే నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు ముఖ్యమైనటువంటి నేతలతో ఈ వర్క్ షాప్ అనేది నిర్వహించాలి. ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల గెలుపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే అంటే గత ప్రభుత్వ హయాంలో ఏకంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను బాయ్కాట్ చేసింది. సో అటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం తీసుకురాకూడదు. ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. అలాగే పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉండేటటువంటి అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కానీ ప్రజల మద్దతుతో మనం గెలుస్తాం అనేటటువంటి ఈ సంకేతాలను, అలాగే స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వర్క్ షాప్ నిర్వహించేటటువంటి ఆ సమయంలో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలతో భాగంగా కూటమి నేతలతో ఏ రకంగా సమన్వయం చేసుకుని ముందుకు పోవాలి అన్నటువంటి విధానాలపైన కూడా పూర్తిగా ఈ సమీక్షా సమావేశం అంటే ఆ వర్క్ షాప్ లో అనేది, ఆ సదస్సులో అనేది కంప్లీట్ గా చర్చించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించారు. అంతవరకు ప్రధానంగా మనం చూసాం ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి నేత, కీలకమైనటువంటి నేత మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. జనరల్ ఎలక్షన్స్ లో తాము త్యాగాలు చేశామని, కూటమి ఓటు అంటే ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటటువంటి ఓటును విచ్ఛిన్నం కాకుండా తమకు ఎవరైతే పట్టున్న స్థానాల్లో కూడా వదులుకొని త్యాగాలు చేశామని, ఈసారి మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ పరిస్థితులు ఉండవు. జనసేనకు సంబంధించి ఎక్కడైతే బలంగా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక వ్యాఖ్య చేయాల్సినటువంటి నేపథ్యంలో అది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అది రాజకీయ చర్చలకైతే దారి తీసింది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఆ మ్యాటర్ అయితే ఇటు కూటమి నేతలు ఆచితూచి కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి సైతం పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించవద్దని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల అభ్యర్థులను కూటమి అగ్రనాయకత్వం కూర్చొని చర్చించుకొని ప్రకటిస్తుంది. అంతవరకు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అయితేనేమి, జూనియర్లు అయితేనేమి ఎక్కడ కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ కూడా కలిసికట్టుగా సమన్వయం చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్ల విజయమే లక్ష్యంగా పని చేయాలి. దానికి అనుగుణంగా ప్రణాళికలు మాత్రం సిద్ధం చేసుకోవాలి. సో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారికి సంబంధించి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అంటే, ఒకవేళ కూటమికి సంబంధించి ఆ స్థానాలు
బలంగా ఆశిస్తున్నటువంటి టీడీపీ నేతలకు కాకుండా కూటమి నేతలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సో ఎవరైనా అసంతృప్తులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి వారికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కూడా ఖచ్చితంగా చేస్తాం, దానికి సంబంధించి ఎవరు కూడా అసంతృప్తి పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టం చేయడంతో పాటు వర్క్ షాప్ లో కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల లక్ష్యంగా ముందుకు పోతోంది. అలాగే కూటమి యొక్క సమన్వయాన్ని కూడా అందరూ అర్థం చేసుకొని దాన్ని పాటించే విధంగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడని మాత్రం చెప్పుకోక తప్పదు. అయితే మరొక సందర్భం కూడా చెప్పాడు. మరోపక్క ప్రతిపక్షం కూడా తాము అంటే కూటమి నేతలు ఎక్కడ తప్పులు చేస్తారా, ఎక్కడ పట్టుకుంటామా అన్నటువంటి ఎదురు చూస్తుంది. సో ఆ అవకాశం వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం ఎవరూ చేయదు. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తే చర్యలు మాత్రం తీవ్రంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయని మాత్రం ఆయన హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇది ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. కంప్లీట్ గా సెప్టెంబర్ లో చివరి వారంలో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నోటిఫికేషన్ లేదా నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా సమాయత్తం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంబంధించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు కంప్లీట్ గా అందరు సమన్వయం చేసుకొని కూటమి నేతల గెలుపుకు పూర్తిగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక దిశా నిర్దేశం అయితే వీడియో కాన్ఫరెన్స్ లో చేయడం జరిగింది. దానికి సంబంధించి వర్క్ షాప్ నిర్వహించుకునేటటువంటి సమయంలో పూర్తిగా కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వారందరికీ కూడా డైరెక్ట్ గా చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుందని మాత్రం చెప్పుకోక తప్పదు. అనిల్. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.